so today I am going to discuss about the pharmacy store room and what are the drugs are available in this PSC Mandamari. Okay, we are belongs to KGB Mandamari. So ఈ రోజు క్లాస్లో మనం ఓజెట్లో భాగంగా సో ఓజెట్కి మనం వస్తూనే ఉన్నాం 1 మంత్ నుండి కాబట్టి సో ఈ రోజు మనము ఈ ఫార్మసీలో ఈ స్టోర్ రూమ్లో ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి, సో ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు, సో ఈ డ్రగ్స్ అనేవి మన పేషెంట్స్కి ఏ విధంగా ఏమేమి ఇస్తున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం క్లాస్లో. ఓకేనా. సో 1 by 1 ఏ విధంగా ర్యాక్లో మంచిగా సెట్ చేసి పెట్టారు, ఎలాంటి అంటే కన్ఫ్యూజన్ కానీ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఈజీగా. సో దే హ్యావ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే. దే కెప్ట్ లేబుల్స్ ఆల్సో, అంటే వాటికి సంబంధించిన నేమ్స్ అయితే క్లియర్గా పెట్టారు. ఓకే. సో ఈ స్టోర్ రూమ్ నుండి మనకి ఏమేమి హాస్పిటల్ సంబంధించిన ఏమైతే అవసరం ఉంటుందో ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ అక్కడ మనకు కావాల్సిన వార్డులో పెట్టుకొని పేషెంట్స్కి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ట్రాక్లో ఈ విధంగా ఇచ్చారు. సో గ్లౌస్ అనేవి ఓకే మనకు తెలుసు, ఇవన్నీ పైన అన్ని గ్లౌస్ అమ్మ. తర్వాత ఇక్కడ ఒక అసెక్లఫినాక్ సోడియం, అసెక్లఫినాక్ 100 mg. ఓకే, అసెక్లఫినాక్ 100 mg. ఇవన్నీ టాబ్లెట్స్ కూడా పెయిన్ కిల్లర్స్కి పెయిన్ ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ అసైక్లోవిర్ అని ఇచ్చారు. ఇక్కడ అసైక్లోవిర్ అంటే ఇక్కడ ఉంది టాబ్లెట్ ఇది. సో చూద్దాం ఇక్కడ అసైక్లోవిర్ అనేది ఇది. ఓకే, అసైక్లోవిర్ అనేది ఇట్స్ యాంటీవైరల్ డ్రగ్. ఓకే, ఎస్పెషల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఆర్గాన్స్ కానీ తర్వాత కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి జస్ట్ లైక్ చికెన్ పాక్స్, షిజెల్లా, ఓకే అదేవిధంగా జెనిటల్ ట్రాక్స్ అంటే హర్పస్ జోస్టర్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి అసైక్లోవిర్ అనే టాబ్లెట్స్ ఇస్తారు. ఇది 400 mg. ఓకేనా. సో ఈ రోజుల్లో అంటే సో వెన్ ఐ వాస్ ఇన్ BSc, సో దిస్ మెనీ డ్రగ్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో ఇన్ ద టైమ్ ఆఫ్ క్లినికల్స్ అంటే మేము BSc నర్సింగ్ చదివినప్పుడు ఇన్ని డ్రగ్స్ అయితే అవైలబుల్గా లేవు. అప్పుడు ప్రైవేట్లో మాత్రమే చూసాము, కానీ ఇప్పుడు కూడా ప్రైవేట్లో దాని ధీటుగా గవర్నమెంట్ కూడా సప్లై చేస్తున్నారు. కాబట్టి సో యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ షుడ్ పీపుల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది సో దిస్ మెనీ డ్రగ్స్ ఆర్ అవైలబుల్. వీ షుడ్ నో ద పర్పస్ అండ్ యాక్షన్ అండ్ క్లాసిఫికేషన్. ఇఫ్ యూ నో ఈజీలీ వీ కెన్ ఎడ్యుకేట్ ద పేషెంట్. సో నో నీడ్ టు గో టు ప్రైవేట్ హాస్పిటల్. ఇఫ్ యూ నో వీ కెన్ ఎడ్యుకేట్ ద పేషెంట్. కాబట్టి ఇన్ని డ్రగ్స్ ఉన్నాయమ్మా, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చి మీరు రెగ్యులర్గా వచ్చిన ప్రాబ్లమ్ రెగ్యులర్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే యూ కెన్ ట్రీట్ యువర్ కండిషన్స్ మనం చెప్పొచ్చు. కాబట్టి మనకు ఫస్ట్ తెలియాలి ఏ టాబ్లెట్ ఎందుకని. ఓకేనా. కొన్నిసార్లు ఫార్మసిస్టులు అవైలబుల్గా ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఉన్నప్పుడు మనకు తెలిస్తే పేషెంట్స్కి కూడా ఎప్పుడు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి కూడా మనం చెప్పగలుగుతాం. ఓకే. కాబట్టి ఇది ఈజీగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి మనకు తెలుసుకోవడానికి, చదవడానికి, ఎప్పుడైనా సిస్టర్స్ అడగగానే ఇక్కడికి వచ్చి ఫార్మసీ స్టోర్ రూమ్ ఓపెన్ చేసి మనం ఈజీగా తీసుకొని వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా. అసైక్లోవిర్ అనేది యాంటీవైరల్ డ్రగ్ అనుకున్నాము కాబట్టి ఇది మామూలుగా హర్పస్ జోస్టర్ అనే వైరస్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చిన అన్ని రకాల కండిషన్స్కి యూజ్ చేస్తారు. ఓకే, జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఉన్నా కూడా దీనికి ఇస్తారు. ఓకేనా. 400 mg. సో డోస్ కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళకు ఇవ్వాల్సిన డ్రగ్ చిన్నపిల్లలకి లేనప్పుడు అందులో ఆఫీసు సరిపోతుంది. కాబట్టి యూ షుడ్ నో ద అంటే 0 నుంచి 12 years ఉన్న వాళ్ళందరూ కూడా చిల్డ్రన్స్ కేటగిరీ కిందకి వస్తారు. ఓకేనా. 0 నుండి 12 years like ఇన్ఫాంట్, న్యూబార్న్, నియోనేట్, ఇన్ఫాంట్, టాడ్లర్, ప్రీ స్కూల్, స్కూల్ ఏజ్, ఓకే ఎర్లీ, లేట్, తర్వాత అడాలసెన్స్, అడల్ట్. ఓకే, కాబట్టి జీరియాట్రిక్. సో ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్గా మనకు తెలిస్తే ఈజీలీ అకార్డింగ్ టు ఏజ్ వీ కెన్ డివైడ్ ద డోసేజ్. ఓకేనా. వాళ్ళ ఏజ్ని బట్టి మనం డోస్ని డివైడ్ చేసి మనం ఈజీగా ఇవ్వచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ కంపెనీ ఇక్కడ అమాక్సిసిలిన్ ఇచ్చారు. ఇక్కడ అంటే ఆ స్టాక్ అయిపోయింది. అమాక్సిసిలిన్ 250 mg. ఓకే, ఇవన్నీ యాంటీబయాటిక్ మా. ఓకే, అమాక్సిసిలిన్ ఇక్కడ కూడా 500 mg. ఓకే, అమాక్సి ప్లస్ క్లావమ్ ఇది 375 mg. ఇవన్నీ కూడా అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఈ డ్రగ్స్ అని ఇక్కడ అయిపోయాయి, కానీ లేబుల్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఒకవేళ అంటే ఇండియన్ వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్స్ అన్ని తీసుకొని ఇక్కడ పెట్టడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, ఆల్బెండాజోల్ 400 mg. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఏమంటాం వామ్ ఇన్ఫెస్టేషన్స్కి, నూలు పురుగులకి. అనదర్ నేమ్ ఈజ్ మెబెండజోల్ అంటూ ఉంటాము. చిన్న పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు మట్టిలో ఆడుతూ ఉంటారు. ఒక వితౌట్ హ్యాండ్ వాషింగ్ దే విల్ టేక్ ద ఫుడ్. సో దే మే అఫెక్టెడ్ విత్ ద వామ్ ఇన్ఫెస్టేషన్. సో టు ప్రివెంట్ ద వామ్ ఇన్ఫెస్టేషన్స్ వీ కెన్ గివ్ దిస్ ఆల్బెండజోల్ ఆర్ మెబెండజోల్ టాబ్లెట్ 400 mg. ఓకేనా. నూలు పురుగులను ఇస్తూ ఉంటాం కదా. ఓకే, నెక్స్ట్ బిసకోడియల్ ఈజ్ లైక్ ఇదేంటిది టు రిలీవ్ ద ఐ థింక్ కాన్స్టిపేషన్. అవునా. సో ఓకే గుడ్. సో బిసకోడియల్ ఆర్ బైసకోడియల్ అంటారు. ఇది 5 mg. సో హూ ఆర్ సఫరింగ్ విత్ ద కాన్స్టిపేషన్, టు రిలీవ్ ద కాన్స్టిపేషన్ వీ కెన్ ద డాక్టర్ మే అడ్మినిస్టర్ దిస్ మెడికేషన్. ఓకేనా. బసకోడియల్ అనేది 5 mg. ఓకేనా. ఎందుకు ఇస్తారు? టు రిలీవ్ ద కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎవరైతే మోషన్స్ వెళ్ళకుండా బాగా సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ ఇది అండ్ విటమిన్ D3 టాబ్లెట్స్. ఎప్పుడైనా జాయింట్ పెయిన్, బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, హూ ఆర్ సఫరింగ్ విత్ ద కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. ఇది కాంబినేషన్లో ఉంది కాల్షియం అండ్ విటమిన్ D. కాల్షియం ఇట్స్
ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్ట్రెంథనింగ్ ఆఫ్ ది బోన్స్. ఎముకలకు చాలా బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి, కాబట్టి కాల్షియం ఎవరికైనా తక్కువగా ఉంటే ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్తే ఇవన్నీ కూడా డ్రగ్స్ ఇక్కడ ఇచ్చారు, కాల్షియం విత్ విటమిన్ D3 అనేది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది సెఫిక్జిమ్. ఓకే, డిస్పర్సిబుల్ 100 mg. సో ఇవన్నీ కూడా అవే ఉన్నాయమ్మ ఇక్కడ. కాబట్టి సార్ సెఫిక్జిమ్ అండ్ సిఫ్రోఫ్లాక్సిసిన్ ఇది 500 mg. సో దోస్ ఆర్ బిలాంగ్స్ టు యాంటీబయాటిక్. అంటే ఫీవర్ 2 days వాడి తగ్గకపోతే, ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది, ఫీవర్ ఉంది, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు డాక్టర్స్ 5 days తర్వాత ఇలాంటి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ సెఫిక్జిమ్, సిఫ్రోఫ్లాక్సిసిన్. సో సెఫిక్జిమ్ స్టార్ట్ ఇస్తారు, తర్వాత సిఫ్రోఫ్లాక్సిసిన్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. ఒక 5 days అంటే ఏ సిరప్ ఇస్తుంది కదా, ఆ సిరప్ ఇది మన టాబ్లెట్స్ కాబట్టి పెద్దవాళ్ళకి ఓకేనా 500 mg లాగా, చిన్నపిల్లలకి అయితే మనకు సిరప్స్ లాగా యూజ్ చేస్తాం. ఓకేనా, సెఫిక్జిమ్ ఇక్కడ 400 mg. ఓకే, సో నెక్స్ట్ ఓకే సిఫ్రోఫ్లాక్సిసిన్ కూడా అయిపోయింది. క్లోరోఫినమైన్ మ్యాలిడ్ ఇస్ యాంటీహిస్టమిన్స్ అంట. క్లాసిఫికేషన్ యాంటీహిస్టమిన్స్ అంటే ఇట్ విల్ రిలీవ్ ద అలర్జీ. కాబట్టి ఎలర్జీకి సంబంధించి ఇప్పుడు దగ్గు అయినా, జలుబు అయినా, ఇచ్చింగ్ అయినా, ఏదైనా సడన్గా ఏదైనా మనకి డ్రగ్ వేసుకున్నాం అనుకోండి, పడలేదు, ఏదైనా రియాక్షన్స్, ఏదైనా మనకు తిప్పినట్టుగా అనిపించినా, ఏదైనా స్మెల్ కూడా పడదు, కొన్ని ఫుడ్ కూడా పడదు, కొన్ని డ్రగ్స్ పడవు, ఓకేనా, కొన్ని లోషన్స్ పడవు. ఇలాంటి ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ అదర్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ టు యువర్ బాడీ, మీ బాడీకి ఏమైనా రియాక్షన్స్ ఎక్కువగా అయినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఎమర్జెన్సీలో మాత్రం అడ్రినల్ అనేది ఒక డ్రగ్ ఉంటుంది, ఎమర్జెన్సీ డ్రగ్. మామూలుగా అయితే యాంటీహిస్టమిన్స్ అంటే ఇది రిలీవ్ ద అలర్జీ. ఓకేనా, అది. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఇచ్చారు. ఓకే, క్లోరోక్విన్ అంటే ఇది క్లోరోక్విన్ అనేది మనకు మలేరియా డ్రగ్ అనేది. ఓకే, క్లోట్రిమాక్సిజోల్ ఇది మామూలుగా సఫరింగ్ విత్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, క్లోట్రిమాక్సిజోల్ అనేది. ఓకే, డైక్లోఫినాక్ సోడియం ఇది పెయిన్ కిల్లర్, అంటే మనము పైరటిక్ అంటాం, అనాలజిక్స్ టు రెడ్యూస్ ద పెయిన్. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకే, అనాలజిక్స్ అంటే టు రిలీవ్ ద పెయిన్. డాంపెరిడాన్. ఓకే, డాంపెరిడాన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ యాంటీ ఎమిటిక్ టు రిలీవ్ ద వామిటింగ్స్. ఓకేనా, చాలా రకాలుగా ఉన్నాయి. డాంపెరిడాన్, పెరినామ్, మెటాక్లోప్రమైడ్. సో దీస్ ఆర్ కమ్స్ అండర్ యాంటీ ఎమిటిక్స్. ఎమిటిక్స్ మీన్స్ వామిటింగ్, యాంటీ అంటే తగ్గించేది, నివారించేది అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ డెక్సామెథజోన్, డెకడ్రాన్. ఓకేనా, డెక్సామెథజోన్ అన్న డెకడ్రాన్ అన్న కూడా ఒకటే. సో ఇది 0.5 mg. ఓకే, ఇట్స్ ఇది ఆల్సో యాంటీ కొలర్జిక్ డ్రగ్ అంటాం, అంటే ఇట్స్ ఆల్సో యాంటీహిస్టమిన్స్ టైప్, అంటే టు రిలీవ్ ద ఎలర్జీ. ఓకే, కొంతమంది బాగా దురద ఉండి, ఇచ్చింగ్ ఉండి, బాగా పెయిన్ ఉన్నప్పుడు, సివియర్గా ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఓజెట్లో, అవునా కదా, 1 ml ఎవిల్ అంటున్నారు, 1 ml డెక్సామెథజోన్ ఇస్తున్నారు, డెకడ్రాన్. కాబట్టి ఇట్ విల్ రిలీవ్ ద ఓకే అలర్జీ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇథోఫిలిన్ కింద ఉందామో చూడండి. థియోఫిలిన్ టాబ్లెట్స్ అనేది ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంకో డైలేటర్స్. ఓకే, థియోఫిలిన్ అంటారు, ఇథోఫిలిన్ అంటారు, డెరిఫిలిన్ అంటారు, చాలా పేర్స్ ఉంటాయి, నేమ్స్ ఉన్నాయి వీటికి. బ్రాంకో డైలేటర్స్ ఇఫ్ ద ఎనిమల్ సఫరింగ్ విత్ ద లైక్ రెస్పిరేట్ అనేబుల్ టు టేక్ బ్రీత్ ప్రాపర్లీ, శ్వాస సరిగా తీసుకోకపోతే అలాంటి వాళ్ళకి వెన్ యూ ఆర్ గివింగ్ ద దిస్ బ్రాంకో డైలేటర్స్ ఆఫ్ ది థియోఫిలిన్, డెరిఫిలిన్ ఆర్ ఇథోఫిలిన్, ఈజీలీ వీ కెన్ రిలీవ్ ద మ్యూకస్ ఓవర్ ద లంగ్స్. కాబట్టి అందులో ఉన్న లంగ్స్ అనేది క్లియర్ అయిపోయి ఈజీగా శ్వాస తీసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ డైఇథైమిన్ కార్బోమజైన్, దీని షార్ట్ కట్లో ఏమంటే డిఈసి. డిఈసి ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీఫైలేరిక్ డ్రగ్, బోధకాలు నివారించడానికి ఇస్తారు. డిఈసి, డి మీన్స్ డై, ఈ మీన్స్ ఇథైల్, సి ఫర్ ది కార్బోమజైన్, షార్ట్ కట్లో డిఈసి అంటూ ఉంటాము. సో డిఈసి టాబ్లెట్స్ యాంటీ ఫైలేరియాసిస్ డ్రగ్, బోధకాలు, ఎలిఫెంట్ యాసిస్ వాటిని నివారించడానికి ఇస్తూ ఉంటాం. సో మనం ఆల్రెడీగా మీరు వేసుకున్నారు, ఓకేనా, ఏమేమి వేసుకున్నారు, డిఈసి టాబ్లెట్ వేసుకున్నారు, ఆల్బెండజోల్ వేసుకున్నారు, ఐవర్ మెర్కిన్ టాబ్లెట్స్ వేసుకున్నారు. ఇవన్నీ కాంబినేషన్ ఆల్రెడీగా మనకు ఎండిఏ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అంటే అందరికీ ఒకేసారి చాలా కేసెస్ ఎక్కువ అవుతున్నాయని. సో గవర్నమెంట్ ఇలాంటి కేసెస్ ఎక్కువైనప్పుడు ఒకరి ట్రీట్ చేయకపోతే వారు మిగతా వారికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్ ఏ టైం అందరికి ఇస్తే వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. అందుకని ఎండి అని ఇస్తారు. ఎండి అంటే ఏంటిది, మల్టీ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఒకటేసారి వేల సంఖ్యలో ఇవ్వడం ద్వారా ఒకరి నుంచి అందరికి రాకుండా మనం నివారించవచ్చు. కాబట్టి ఎండి అంటే ఇది మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, డిఈసి గుర్తుపెట్టుకోండి. డిఈసి అంటే డైఇథైల్ కార్బోమజైన్ అనేది యాంటీఫైలేరియాసిస్ డ్రగ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫోలిక్ యాసిడ్ అంటే టు ప్రివెంట్ ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఫ్రమ్ ది మదర్ టు ఫీటస్. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కొంతమందికి ఇది కాదమ్మా, ఇది ఫోలిక్ యాసిడ్.
ఫోలిక్ యాసిడ్ అనేది తెలుసు కదా, ఫోలిక్ యాసిడ్. ఓకే, అంటే కొంతమందికి స్పైనా బైఫిడా మూప్రం అనేది రెండుగా విడిపోయి మళ్ళీ కలిసిపోయి అందులో అంతా ఫామ్ అయిపోయి అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. ఓకేనా, కొంతమంది పిల్లలు ఏంటి వీపు మీద ఎక్కువ మూపురం లాగా పుట్టి చాలామంది ఉండేవాళ్ళు కేసెస్. అవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రెక్టిఫై వీ హ్యావ్ ట్రీట్ ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. కాబట్టి సో హౌ వీ కెన్ ప్రివెంట్ ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బై సప్లిమెంటింగ్ ద ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ. ఓకేనా, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తీసుకోమని చెప్పాలి. మామూలుగా కొంతమంది అబార్షన్స్ అయ్యి కొంతమంది పిల్లలకి ఏదో లోపాలు ఉన్నప్పుడు ముందుగానే ఇక ప్లాన్ చేసుకుంటున్నాము మాకు పిల్లలు కావాలని అనుకున్నప్పటి నుంచి వేసుకోవచ్చు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది. ఓకేనా, ఇంకా కొంతమందికి హెచ్బి తక్కువగా ఉంటే కాంబినేషన్లో ఇస్తారు IFA, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్లూకోనజోల్. ఫ్లూకోనజోల్ ఈజ్ లైక్ ఫ్లూకోనజోల్ 150 mg. ఇది యాంటీఫంగల్ డ్రగ్. దురద మామూలుగా ఓకే దురద అలా ఉన్నప్పుడు మనం ఇస్తాం. ఎందుకంటే ఎక్కువగా మనము చెమట ఎక్కువగా ఉన్న వాళ్ళకి అండర్ ద బటక్స్ థైస్ అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చింగ్ అలా ఉన్నప్పుడు సో వీ కెన్ అడ్మినిస్టర్ దిస్ మెడికేషన్. ఓకేనా, ఫ్లూకోనజోల్ ఈజ్ ద యాంటీ ఫంగల్ మెడికేషన్. ఓకే, 150 mg. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది గ్లెమిపిరైడ్. ఇవన్నీ కూడా మనము షుగర్ టాబ్లెట్స్ అమ్మ, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. ఇక్కడ చూడండి, ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా మెడికేషన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే ఓకే చూడండి గ్లెమిపిరైడ్, తర్వాత ఓకే ఇంకా ఇంకా 2-3 ఉన్నాయమ్మా. మెట్ఫార్ఫిన్ కూడా, సారీ ఇక్కడ చూడండి. ఓకే, ఇవన్నీ కూడా ఓకే గ్లిమిపిరైడ్ మెట్ఫార్ఫిన్ కాంబినేషన్లో ఉంది. ఓకే, గ్లిబెండసైమైడ్ ఇవన్నీ కూడా యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అంటే షుగర్ పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్. ఇవన్నీ కూడా ఒక కొంతమంది కాంబినేషన్లో ఉన్నాయి, కొంతమంది సపరేట్గా ఇచ్చారు. అంటే అకార్డింగ్ టు లెవెల్స్ ఆఫ్ ది షుగర్ ద డాక్టర్ మే ప్రిస్క్రైబ్ విచ్ డ్రగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద పేషెంట్స్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. హైసోసైనైడ్ విటమిన్. ఇవి దేనికి ఇస్తారు? హైసోసైన్ అనేది ఓకే ఎందుకు ఇస్తారు చెప్పండి, కనుక్కొని చెప్పాలి నాకు. ఓకే, సో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇది కూడా మనకు మలేరియాకి ఇస్తారు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. ఓకేనా, తర్వాత ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ టు ప్రివెంట్ ద HB యాజ్ వెల్ యాజ్ టు ప్రివెంట్ ద న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. లోపరమైడ్ అనేది ఇస్ యాంటీ డైరెటిక్ టాబ్లెట్స్ టు రిలీవ్ ద డయేరియా. ఓకేనా, మోషన్స్తో బాధపడ్డ వాళ్ళకి లోపిరమైడ్ టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే, మెఫెనమిక్ యాసిడ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద అనాలజిక్స్. అనాలజిక్స్ ఈస్ నథింగ్ బట్ లైక్ డిస్మనూరియా. మామూలుగా మెఫెనమిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది మెన్స్ట్రల్ పీరియడ్గా ఉన్నప్పుడు మనకు ఏంటిది పీరియడ్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఇఫ్ విల్ గెట్ ద పెయిన్. డిస్మనూరియా ఇస్ నథింగ్ బట్ ద పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్. డేట్ వచ్చినప్పుడు కడుపులో బాగా నొప్పి వచ్చిన వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకేనా, మెయిన్గా ఇదే ఇస్తారు ఈ టాబ్లెట్. ఓకే, మెఫెనమిక్ యాసిడ్ అనేది మామూలుగా కొంత కడుపు నొప్పి వచ్చిన మెన్స్ట్రల్ పెయిన్ వచ్చినా వీ కెన్ గివ్ మెఫెనమిక్ యాసిడ్ 250 mg అనేది. ఓకేనా, ఓకే ఇంకేముంది ఇక్కడ టెల్మీ చూడండి. ఓకే, టెల్మీ సాటా అనేది మనకు యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. ఓకేనా, ప్రైవేట్లో కూడా టెల్మా అంటూ ఉంటారు, టెల్మీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇవి ఒక్క నిమిషం, ఇవి ఒక టెల్మా, అదేవిధంగా నెఫిడెఫిన్, డెఫిన్, ఎటెనాల్, ఈనం ఇక్కడ లేవు అవన్నీ, కానీ ప్రైవేట్లో ఉన్న డ్రగ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెఫిడెఫిన్ ఇంతకుముందు ఏమనుకున్నాం, టెల్మా అనుకున్నాం, తర్వాత అటెన్, ఈనామ్, నెఫిడెఫిన్ ఇవన్నీ కూడా యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. బీపీ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద మీటోప్రోలాల్. మీటోప్రోలాల్ అనేది ఇది యాంటీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి, హార్ట్కి సంబంధించిన వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటారు. ఓకేనా, ఇది. నెక్స్ట్ మెట్రోనిడజోల్. ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ మైక్రోబియల్ డ్రగ్. అంటే మోషన్స్ విరోచనాలు మోషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు, 400 mg. సో ఇవన్నీ డ్రగ్స్ ఇక్కడ ఇచ్చారు. ఫ్రూసిమెడ్ ఈజ్ ద యాంటీ డైయూరిటిక్ హార్మోన్స్. హూ ఎవర్ సఫరింగ్ విత్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి, దోస్ పేషెంట్స్ ఆర్ అనేబుల్ టు పాస్ ద యూరిన్ అవుట్పుట్ లేకుండా వాపంతా వచ్చి వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ ఉండాలంటే ఇస్తూ ఉంటారు. ఫ్రూసిమెడ్ యాంటీ డైయూరిటిక్ హార్మోన్. ఓకేనా, లాసిక్స్ అని కూడా అంటే దీనికి మరొక పేరు లాసిక్స్ అంటారు, ఫ్రూసిమెడ్ అంటారు. అంటే మోషన్కి యూరిన్ వెళ్ళకుండా కాళ్ళంతా వాపొస్తుంది. అసలు వాటర్ తాగుతూ ఉంటారు కానీ వాళ్ళు యూరిన్ పాస్ చేయరు. అలాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు యూరిన్ అనేది రిలీవ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ రైబోఫ్లేవిన్. విటమిన్ B1 or B2.
ఓకే. B1 థైమిన్, B2 రైబోఫ్లేవిన్. కాబట్టి ఎవరైనా మామూలుగా ఇవన్నీ బి కాంప్లెక్స్ అన్నీ కూడా నోటికి సంబంధించిన వీక్నెస్కి ఉంటుంది కాబట్టి రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే మనం ఇది ఇవ్వచ్చు, B2 డెఫిషియన్సీ. ఓకే. నెక్స్ట్ పారాసిటమాల్, యూనో వెరబుల్ అనాలజిక్స్ అండ్ యాంటీబయాటిక్, నొప్పి తగ్గిస్తుంది, అదేవిధంగా జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. నార్ఫ్లాక్సిసిన్, యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి. ఓకే. నార్ఫ్లాక్సిసిన్ TZ అంటాం ప్రైవేట్లో. ఓకే. నార్ఫ్లాక్సిసిన్ 400 mg యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అండోస్టిరాన్, ఇది మామూలుగా ఎందుకు ఇస్తారు, జోఫర్ వామిటింగ్స్ అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా. ఓకే. ప్యాంటోప్రజోల్ కూడా యాంటాసిడ్, కడుపులో మంట, తీసుకునేది ఏది కూడా డైజెషన్ అవ్వకుండా పులుపు ఇలాంటివి ఉన్నప్పుడు యాంటాసిడ్, ప్యాంటోప్రజోల్ టాబ్లెట్స్ ఇస్తారు. అది కూడా తినక ముందే వేసుకోవాలి. ఓకే. ఇవి రెండు కూడా ఎంటీ స్టమక్తో వేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ ఇది ఫినటైన్ సోడియం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ ఎప్టాయిన్ అంటాం. ఇది ఇట్స్ యాంటీ సీజర్స్, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తారమ్మా ఇది ఫినటైన్ సోడియం. ఓకేనా. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్కి, సెరోటోనిన్ లెవెల్స్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకే. సో నెక్స్ట్ నాఫ్రాక్సిన్, ఇది కూడా టాబ్లెట్స్. నాఫ్రాక్సిన్ ఇది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్కి దానికి సంబంధించింది. ఒక ప్రిమిక్విన్, ఇది మామూలుగా ప్రిమిక్విన్ అనేది మలేరియాకే ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి కింద చూడండి. ఓకే. టెల్మా, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు అనుకున్నాం, బీపీ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, బీపీ టాబ్లెట్స్. ఓకే. సో నెక్స్ట్ విటమిన్ B కాంప్లెక్స్ అంటే మనకు తెలుసు. B కాంప్లెక్స్ ఇక్కడ నోరు పెంచడం, నాలుక పగలడం, ఒక అలా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఓకే. తర్వాత జింక్ సల్ఫేట్, హూ ఆర్ సఫరింగ్ విత్ ద డెఫిషియన్సీ ఆఫ్ ది జింక్. ఓకేనా, జింక్ తక్కువగా ఉండి మోషన్స్ ఎక్కువగా కంట్రోల్ కాకుండా ఉన్న వాళ్ళకి, డెఫిషియన్సీ జింక్ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటారు, జింక్ సప్లిమెంటేషన్స్ అనేది. ఇక్కడ ఇవన్నీ వైల్స్. ఓకే. బి కాంప్లెక్స్. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి అమ్మా, ఇక్కడ హైడ్రోక్లోరిన్, ఇవన్నీ కూడా హైడ్రోక్సైడ్, ఇవి కూడా వైల్స్. ఇవి వైల్స్ అంటామమ్మా. వీటిని యాంపిల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈజీగా బ్రేక్ చేసేదాన్ని యాంపిల్స్ అంటాము, మనం పోక్ చేసేదాన్ని వైల్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, వైల్స్ యాంపిల్స్ కూడా డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ మనము ఇంకేమున్నాయి. ఓకే. మికోనోజోలి యాంటీ ఫంగల్ క్రీమ్. ఓకేనా, యాంటీ ఫంగల్ అంటే ఇచ్చింగ్, దురద ఉన్న వాళ్ళకి ఇది ఇస్తారు. ఇంకా కాళ్ళు పగిలితే కాదు, ఇది కాళ్ళు పగిలితే పని చేయదు, జస్ట్ దురద, ఇచ్చింగ్ అలాంటి వాళ్ళకి. ఓకే. ఇది స్కిన్ ఆయింట్మెంట్ అన్నమాట. ఇది బెటామెథాజోల్ అనేది స్కిన్కి సంబంధించింది. సో స్కిన్కి సంబంధించి చాలా ఉన్నాయి. ఒక ఆయింట్. ఓకే. ఇంకేమొకటి లిగ్నోకేన్. సో లిగ్నోకేన్ అనేది మామూలుగా నొప్పి ఆయింట్మెంట్, అంటే నొప్పి యాక్చువల్గా అయితే నొప్పి తగ్గించడానికి, నొప్పి స్పర్శ లేకుండా బాగా పెయిన్ ఉందనుకో, లిగ్నోకేన్ జైలోకేన్ అనేది అనస్థీషియా డ్రగ్ అన్నట్టు. దెబ్బ తగిలింది అనుకో నొప్పి ఉండకుండా. ఓకే. క్లోట్రిమాజోల్, ఇది యాంటీ మయోటిక్ యాంటీ ఫంగల్. ఓకేనా. ఇది కూడా స్కిన్కి సంబంధించింది, ఎక్కువగా దురద, ఇచ్చింగ్. ఓకేనా, దాన్ని వేస్తూ ఉంటారు. ఓకే. ఇక్కడ డైక్లోఫినాక్ కూడా ఉంది, నొప్పికి తగ్గించడానికి. ఇది డైక్లోఫినాక్ ఆయింట్మెంట్, ఇవన్నీ కూడా. ఓకే. సో ఇంకేమున్నాయి ఇక్కడ, అల్యూమినియం, ఐవీ సెట్స్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఐవీ సెట్స్ సిరప్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఇంకా ఇది కాటన్, గాజ్, బ్యాండేజెస్, ఇవన్నీ కూడా. ఓకే. బ్యాండేజెస్, ఇవి సిరప్స్ అమ్మ, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్స్, ఇవన్నీ కూడా. ఇది మల్టీవిటమిన్ డ్రాప్స్ చిన్నపిల్లలకి ఇవి. ఓకేనా, వీక్నెస్ ఎక్కువగా ఉండి బలం లేకుండా ఉన్న వాళ్ళకి. ఓకే. ఇది లివోసిట్రిజిన్, ఇది కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. ఇంకేమున్నాయి, సెఫిక్జమ్, ఇది కూడా యాంటీబయాటిక్. ఓకే. సెఫిక్జమ్ అనేది యాంటీబయాటిక్. ఇక ఐవీ ఫ్లూయిడ్స్ అమ్మ, ఇక్కడ ఇవన్నీ ఐవీ ఫ్లూయిడ్స్. ఇక్కడ నీట్గా లేబులింగ్ అనేది పెట్టారు. ఓకే. NS నార్మల్ సెలైన్, డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్, మెట్రోనిడోజోల్. ఓకే. ఇవన్నీ కూడా నార్మల్ సెలైన్, ఇవన్నీ కూడా ఇచ్చారు. నార్మల్ సెలైన్, DNS ఫ్లూయిడ్ చాలా రకాలుగా ఉంటాయి. 5% డెక్స్ట్రోజ్ ఇక్కడ పెట్టారు, 5% డెక్స్ట్రోజ్, మెట్రోనిడోజోల్. ఓకే. DNS 5% డెక్స్ట్రోజ్, ఇవన్నీ కూడా. ఇది సాల్బుటమోల్, మామూలుగా పేషెంట్ దగ్గు ఉన్న వాళ్ళకి ఇస్తారు, చిన్నపిల్లలకి. యాంటాసిడ్, ఇది కూడా కడుపులో మంట అలాంటిది యాసిడ్ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తారు. ఓకే. సో ఇక్కడైతే ఇది పైన మొత్తం రోల్స్ ఉన్నాయి, కాటన్ రోల్స్. ఓకే. ఇవన్నీ కూడా పైన కాటన్ రోల్స్ ఉన్నాయి, సిరంజెస్ ఉన్నాయి, గ్లౌస్ ఉన్నాయి. ఓకే. ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్. ఒకవేళ అంటే చూడండి,
ఇక్కడ మెడిసిన్స్ డేట్ అయిపోతే అక్కడ పెడతారు పైన సపరేట్గా పెట్టారు. అక్కడ లేబులింగ్ చేసిన ఒక బాక్స్ ఉంది. అంటే డేట్ అయిపోయినాయన్నీ అంటే ఆర్గనైజ్ చేసేటప్పుడు సో దే విల్ చెక్ ద డేట్ చెక్ చేసి డేట్ అయిపోయిందంటే వెంటనే అందులో పెట్టకుండా అందులో పైన పడేస్తారు. అంటే దాన్ని చూసుకోవచ్చు, చూసి దాని అర్థమైంది డేట్ అయిపోయింది దాన్ని వాడద్దు అని అంటుంది. ఓకేనా? ఎందుకంటే లేబులింగ్ వేక అందులో వేసామనుకోండి డేట్ ఉందనుకొని యూస్ చేస్తారు. అందుకని లేబులింగ్ పెట్టారు, పెట్టి విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. కాటన్ రోల్స్, గ్లౌస్, ఐవీ సెట్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి అమ్మ ఫ్యామిలీ ప్లానింగ్ కార్నర్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఫ్యామిలీ ప్లానింగ్ కార్నర్ అంటే టు మెయింటైన్ ద ఫ్యామిలీ అంటే ఇఫ్ యూ వాంట్ ప్రివెంట్ ద ప్రెగ్నెన్సీ బై ఫాలోయింగ్ దీస్ మెథడ్స్. ఓకే, ఇవన్నీ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు ఫ్యామిలీ ప్లానింగ్లో కండోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకేముంది ఫెరస్ ఆస్కార్ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ అంట అవి. ఓకే, మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ దాంట్లో ఓరల్ పిల్స్ ఉంటాయి. ఓకే చూడండి ఇది ఓకే ఫ్యామిలీ ప్లానింగ్ దాంట్లో కుటుంబ నియంత్రణ, కుటుంబాన్ని పిల్లలు ఎక్కువ మంది కనకుండా వాళ్ళ యొక్క సంరక్షణలో పిల్లల్ని అంటే అంటే ఏంటి స్పేసింగ్ లాగా. ఓకేనా? కాబట్టి ఇవి నిరోధ కండోమ్స్ అంటాము. ఓకే, నిరోధు కండోమ్స్ ఇవి వాడడం ద్వారా స్పేసింగ్ మెయింటైన్ చేయడము. సో చాలా రకాలుగా ఉంది ఇక్కడ. ఇవి కూడా ఇది ఓరల్ పిల్స్ అమ్మ, ఇవి ఓరల్ పిల్స్. ఓకే, ఇవి టాబ్లెట్స్, హార్మోన్ టాబ్లెట్స్ అంటారు ఇవన్నీ. ఓకే, ఇక్కడ చూద్దాం మనకి ఇంకేం ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా చూద్దాం, ఓపెన్ చేస్తే మనకు ఐడియా ఉంటుంది కదా. సో ఇది కూడా అంటే ఒక్కసారే వాడాలి ఇది, అంటే వన్స్ ఏ మంత్ పిల్. ఓకే చూడండి, ఫ్రీ సప్లై. ఇక్కడ ఒకటే మెడిసిన్ ఉంది, ఇది లీవో నార్జెస్టిరాల్ ఈజీ పిల్. అంటే వన్స్ ఏ మంత్ అంటే ఇది ప్యాక్లో ఒకటే ట్యాబ్లెట్ ఉంటుంది, ఎవ్రీ మంత్ వేసుకోవాలి. వన్స్ ఏ మంత్ పిల్ అంటారు దీన్ని. ఓకేనా? వన్స్ ఏ మంత్ పిల్. ఒక లీవో నార్జెస్టిల్ నెలకు ఒక టాబ్లెట్ వేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ద ప్రెగ్నెన్సీ. ఓకేనా? అది ఓకే. ఇంకేమున్నాయి ఇందులో చూద్దాం, ఇంకేమైనా ఉన్నాయని. ఇక్కడ కూడా కొన్ని ఇచ్చారు. ఇది ఒక కాంబో ప్యాక్ లీవో నార్జెస్టాల్, మాలాయన్ మాలాడి. ఇది గుర్తుపెట్టుకోండి, మాలాయన్ మాలాడి. సో ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి మాలాయన్ ఉంది, ఇది కూడా మాలాయన్నే. ఓకే, మాలాయన్ చూడండి ఇందులో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ, మాలాయన్ మాలాడి. ఇది మాలాయన్ ప్యాక్, హార్మోనల్ అంటే నోటి మాత్రలు అంటాం. నోటి మాత్రల్లో ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి. ఇవన్నీ 28 ఉంటాయి అమ్మ. ఆ 28లో 21 ఏమో హార్మోనల్ పిల్స్ ఉంటాయి, 7 పిల్స్ ఏమో హెచ్బి ఓరల్. ఏంటి చూడండి, ఇక్కడ 28 ఉన్నాయి ఇందులో. ఈ ప్యాక్లు ఎన్ని ఉన్నాయి? 28 ఉంటాయి. 28లో 21 హార్మోనల్ పిల్స్, ఇవేమో హెచ్బి. ఇవన్నీ కూడా ఈ టాబ్లెట్స్ వేసుకుంటే ఇఫ్ దే విల్ హ్యావ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ది హెచ్బి బై టేకింగ్ దిస్ టాబ్లెట్స్ వీ కెన్ ఇంప్రూవ్ ద హెచ్బి అన్నట్టు. ఇవన్నీ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా. ఓకే, 21 హార్మోనల్ టాబ్లెట్స్, 7 2 4 6. ఓకేనా? సో 7 టాబ్లెట్స్ హెచ్బి టాబ్లెట్స్ అంటే ఐరన్ టాబ్లెట్స్, మిగతావి హార్మోనల్ టాబ్లెట్స్. ఇది అంటే ప్యాక్ ఆఫ్ మాలాయన్. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఉంది ఎగ్జామ్. ఓకేనా? మాలాయన్లో ఎన్ని ఉంటాయి? 28. ఈ 28లో 21 హార్మోనల్, 7 హెచ్బి ఐరన్ టాబ్లెట్స్ అనాలి, హెచ్బి కాదు ఐరన్ టాబ్లెట్స్. ఓకేనా? మాలా ఎన్. సో ఇవన్నీ కూడా ఇక్కడ అలానే ఉన్నాయి, చూద్దాం. సేమ్ ప్యాక్ ఇదండి, ఇది మాలా ఎన్ ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ కార్నర్లో ఉన్న ఇట్స్ వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ హార్మోనల్ మెథడ్స్. హార్మోనల్లో ఈ మాలా ఎన్ అనేది ఒక ప్యాక్ ఆఫ్ 28 టాబ్లెట్స్. 28లో 21 హార్మోనల్, 7 ఐరన్ టాబ్లెట్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ కూడా ఉందమ్మా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు పేషెంట్స్ కూడా, అందరు మదర్స్ కూడా దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ద టాబ్లెట్స్. ప్రతిసారి టాబ్లెట్ వేసుకోవాలంటే కొంచెం ఇరిటేషన్, గిడ్డినెస్, నాజియా, వామిటింగ్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి సో అలాంటప్పుడు ఇది ఒక కొత్తగా వచ్చింది, అంటే 2019లో వచ్చింది మెడికేషను, మెడ్రాక్సీ ప్రొజెస్టరాన్ అనే ఇంజెక్షన్. దీనికి మరొక పేరు ఏంటంటే అంతర ప్రోగ్రామ్ ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంత రోజుల వరకు పిల్లలు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద టాబ్లెట్స్ ఇఫ్ దే వాంట్ గో ఫర్ ది వన్ ఇంజెక్షన్, 3 monthsకి ఒకసారి ఇంజెక్షన్ వేసుకోవాలి. 3 monthsకి ఒకసారి ఇంజెక్షన్ వేసుకుంటే 1 year వరకు యూజ్ అవుతుంది యాక్చువల్గా. కానీ కొంచెం అంటే ఇర్రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, స్పాటింగ్ లాగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఉన్నా కూడా కానీ మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది అంతర వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి, అంతర ప్రోగ్రామ్ ద్వారా. ఓకే,
ఓకే 2019లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దేని ప్రోగ్రామ్, ఏ పేరు మీద? అంతర ప్రోగ్రామ్. కాబట్టి సో అంతర వ్యాక్సిన్ అంటే అందరికి అర్థమైపోతుంది, కానీ యాక్చువల్గా టాబ్లెట్ పేరు మాత్రం మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్. ఇది ఇంజెక్షన్, టాబ్లెట్ కాదు. ఇక్కడ చూడండి, అది చూడండి, ఇది సో ఇది ఇక్కడ ఇందులోనే ఇది కూడా ఇచ్చారు చూడండి, ఇంత క్లియర్గా ప్యాక్లో. సో దిస్ మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్, ఇట్స్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంజెక్షన్. ఇది ఓకే. ఇట్ కంటైన్స్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్. ఇక్కడ చూడండి, మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఉంది ఇందులో కాంబినేషన్. ఇట్స్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంజెక్షన్ టు ప్రివెంట్ ద ప్రెగ్నెన్సీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మనకి ఎన్ని రోజుల వరకు పిల్లలు వద్దనుకున్నామో టాబ్లెట్స్ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్ వన్. ఓకే, అంతర ప్రోగ్రామ్, అంతర వ్యాక్సిన్ లేదా మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అనేది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వైల్ చూసారు కదా ఏ విధంగా ఉందో అంతా చూద్దాం. ఎండిటి, ఎంసీబీ ఇవి దేనికి చూద్దాం ఒకసారి. ఓకే, ఎండిటి అంటే కాంబిమా. ఓకే, ఎండిటి అనేది మల్టీ డ్రగ్ థెరపీ. ఇట్స్ కాంబీ ప్యాక్ ఫర్ ది లెప్రసీ పేషెంట్స్ యూజ్ చేసేదాం. ఇది మల్టీ డ్రగ్ థెరపీ అనేది లెప్రసీ. ఓకే, ఎవరికైతే లెప్రసీ అని కన్ఫర్మ్ అవుతారో, అంటే స్పర్శ లేని తెల్లని మచ్చలు ఎక్కడైతే బాడీ అంటే ఏర్పడతావో అవి టూ ప్యాచెస్ ఓవర్ ద బాడీ, లాస్ ఆఫ్ సెన్సేషన్, తెల్ల మచ్చల్లాగా ఉంటాయి, స్పర్శ ఉండదు, దాని ద్వారా వాళ్ళకి గుర్తిస్తారు. ఓకే, ఎంబీ పీబీ అంటారు. పీబీ అంటే ప్యాసి బ్యాసిలరీ, ఎంబీ అంటే మల్టీ బ్యాసిలరీ. తెల్లని మచ్చలు రెండు ఉంటే ప్యాసి బ్యాసిలరీ అంటారు, రెండు కంటే ఎక్కువగా ఉంటే మల్టీ బ్యాసిలరీ. అంటే ఎంబీ పీబీ అనేది. ఎండిటి డ్రగ్ ఈజ్ ద కాంబీ ఆఫ్ ది యాంటీ లెప్రసీ డ్రగ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉంటాయి అటు ఇందులో. చూడండి ఇట్లా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం, తర్వాత ఈ విధంగా ఇలా ఇక్కడ ఇచ్చారా ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చూడండి, ఇక్కడ లెప్రసీ ఓన్లీ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇవన్నీ డ్రగ్స్ చదవడం కాదు, చూడగానే నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, కానీ చూడగానే మనకు గుర్తు రావాలి. ఎండిటి అంటేనే లెప్రసీ, ఎండిటి అంటేనే లెప్రసీ, మల్టీ డ్రగ్ థెరపీ. చాలా కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి ఇందులో. కొన్ని డ్రగ్స్ టీబీ డ్రగ్స్ సేమ్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ అన్నీ కాదు. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి అమ్మ క్లియర్గా. ఎండిటి కాంబీ ప్యాక్ ఇది. ఎండిటి ఎంబీ అంటే ఏమని చెప్పిన మల్టీ బ్యాసిలర్, అంటే స్పర్శ లేని తెల్లని మచ్చలు రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే పెద్దవాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ అన్నట్టు ఇవన్నీ. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇవి వేసుకుంటారు. ఓకేనా, ఓకే, డ్రగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా. C100 నెక్స్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది అయిపోయాక మళ్ళీ డే 8 ఇక్కడ నుంచి మళ్ళీ డే 2. ఓకే, డే 2, డే 3, డే 4, డే 5, 6, 7, 8, 9 ఈ విధంగా ఆర్డర్లో ఉంది. ఆర్డర్లోనే వేసుకోవాలి, స్కిప్ చేయొద్దు. 28 days ఈ విధంగా. ఓకేనా, ఇది ఎక్కువ తెల్లని మచ్చలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకేనా, కాంబీ ప్యాక్ ఎండిటి కాంబీ. ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి ఇందులో, 28 days కంపల్సరీ. దిస్ ఈజ్ సపరేట్ బై ది WHO అని అర్థం. ఓకేనా, ఇక్కడ 2, 4, 5 డ్రగ్స్ ఉన్నాయి. క్యాప్సిల్స్ అంటాం కదా, ఇవి క్యాప్సిల్స్ 5 ఉన్నాయి. ఒక చిన్న టాబ్లెట్ డ్రగ్ అనేది 1 ఉంది. సపరేట్గా ఇవి ఇచ్చారు 5 అనేది. 6 ఇది ఓవరాల్గా, ఇవి ఓవరాల్గా వేరే 28 days యూజ్ చేసి ఇవి 28 టాబ్లెట్స్. 28 + 29, 30, 31, 32, 33, 34 అంటే 34 టాబ్లెట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, రోజుకి ఒకటి ఇచ్చారు 1 day అనేది. ఓకే, అంటే ప్యాక్ ఇస్తారు, ఆ ప్యాక్లో ఇది మొత్తం వాడాలి అనుకుంటా కంపల్సరీ. అంటే 28 daysకి ఒకసారి మళ్ళీ వెళ్ళి కనవాలి డాక్టర్ని అని అర్థం. ఓకేనా, ఇది ఏంటిది ఫర్ లెప్రసీ పేషెంట్స్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ కాంబినేషన్లో ఏమి ఇచ్చారంటే చూద్దాం. రిఫాంపిసిన్ ఇచ్చారమ్మ. రిఫాంపిసిన్ అనేది 2 caps రిఫాంపిసిన్. ఓకే, తర్వాత ఓకే క్లోఫజమైన్, ఓకే డాప్సోన్, ఓకే క్లోఫమజైన్, డాప్సోన్. ఇవన్నీ కూడా రిఫాంపిసిన్ అనేది మనము టీబీకి కూడా యూజ్ చేస్తాం, ఎక్కడ కూడా యూజ్ చేస్తాం. కానీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన డ్రగ్ పేరు ఏంటి, డాప్సోన్ అంటేనే లెప్రసీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మనము ఓకే టీబీ డ్రగ్స్ అమ్మ. ఇట్లాంటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టీబీ డ్రగ్స్. కాబట్టి ఈ రోజులలో టీబీ డ్రగ్స్ చాలా కేసెస్ పెరుగుతున్నాయి. ఓకేనా, ఇట్స్ నాట్ ఇట్ ఇన్ఫెక్షియస్
బట్ వీ కెన్ ప్రివెంట్ బై ఫాలోయింగ్ సర్టన్ ప్రికాషన్స్. కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వడం ద్వారా మనము ప్రివెంట్ చేయవచ్చు, నివారించవచ్చు. అలా అని మనము టేక్ ఇట్ ఈస్గా వదిలేసామనుకోండి, అది మన ప్రాణం మొత్తం తినేస్తుంది. ఓకేనా, చాలా ఘోరంగా ఉంటారు టీబీ పేషెంట్స్ అనగానే. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ చూడండి లేబుల్ అమ్మ, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ లెప్రసీ ప్రోగ్రామ్ అనేది NTEP అంటాము. యాంటీ టీబీ డ్రగ్ రెజిమెన్ కేటగిరీ ఇచ్చారు ఇక్కడ. ఓకే, డైలీ ట్రీట్మెంట్ రెజిమెన్ కంటైన్స్ డ్రగ్స్, ఏమేమి డ్రగ్స్ ఇచ్చారు అనేది ఇక్కడ. ఓకే, రిఫాంపసిన్, ఐసోనైజ్డ్, ఎథమోటాల్, ఈ 3 ఆల్రెడీ చెప్పాను. రిఫాంపసిన్ అనేది మనం లెప్రసీ యూజ్ చేస్తాం, ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా, అంటే కాంబినేషన్ కొంచెం వేరుగా ఉన్నా కూడా అంటే ఆ నేమ్స్ అనేవి సిమిలర్గా ఉంటుంది. రిఫాంపసిన్, ఐసోనైజ్డ్, ఇథమోటాల్, ఇంకా స్ట్రెప్టోమైసిన్, ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా డ్రగ్స్ ఇచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ డ్రగ్స్ అమ్మ, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది అంత ఈజీగా పడవు. పారాసిటమాల్ టాబ్లెట్స్ లాగా, కామన్ టాబ్లెట్స్ లాగా ఉండవు ఈ టాబ్లెట్స్ అనేది, చాలా తిప్పినట్టుగా. ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అంత తినాలి, అంత తినగలిగితేనే మనం హెల్తీగా ఉంటాం, లేకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, రిఫాంపసిన్, ఐసోనైజ్డ్, ఇథమోల్ టాబ్లెట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవి ఒక ఐసోనైజర్ 75 mg, రిఫాంపసిన్ 150 mg, ఇథమోటాల్ 275 mg ఉంది. కాబట్టి ఓవరాల్గా ఉంది. సో 3 టాబ్లెట్స్ అనేది 28 టాబ్లెట్స్ ప్యాక్ ఫర్ కంటిన్యూస్ ఫేస్. ఇందులో ఇంటెన్సివ్ ఫేస్ ఉంటుంది, కంటిన్యూసివ్ ఫేస్ ఉంటుంది. అంటే ఇంటెన్సివ్ అంటే స్టార్టింగ్లో వేసుకునేది, తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ వేసుకుంటారు. ఓకేనా, దెర్ ఆర్ ది 2 స్టేజెస్ విల్ బి దేర్ ఇన్ టీబీ డ్రగ్. ఓకే, ఇంటెన్సివ్ అండ్ కంటిన్యూషన్ ఫేస్. ఇది మాత్రం కంటిన్యూసివ్ ఫేస్లో వేసుకునేది, అంటే 6 months తర్వాత వేసుకునేది అన్నట్టు. ఓకే, ఇంకేమున్నాయి ఇక్కడ మనకు, ఇది మంచి పెట్టండి అమ్మ క్లియర్గా. సారీ, ఇక్కడ ఇంకేమైనా ఉందో, ఐసోనైజర్ సేమ్ ఇవి టీబీ డ్రగ్స్, ఆల్మోస్ట్ ఇవన్నీ టీబీ డ్రగ్స్. ఓకే, ఒక 5 అనేది షార్ట్ నీడిల్ అనేది, నీడిల్స్ అంటామని. ఓకే, సో ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేశారు వాళ్ళు నీట్గా అయితే ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అని నీట్గా పెట్టారు. ఎందుకంటే మనము టాబ్లెట్స్ అంటే మనం ఎక్కడెక్కడి నుంచి వస్తాం కాబట్టి మన ఫార్మసీ స్టోర్ రూమ్కి వచ్చేసరి వీ హ్యావ్ టు డూ ద హ్యాండ్ వాషింగ్. ఆఫ్టర్ దట్లోనే వీ హ్యావ్ టు based on the labeling we have to open and we have to organize, we have to give the medication to the patients. సో ఇవన్నీ ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేశారు. ఓకేనా, ఆస్పిరిన్ అనేది మనకు కొన్నిసార్లు పెయిన్ ఇస్తారు, ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. ఓకేనా, ఇది ఓకేనమ్మా. కాబట్టి సో మేము ఓజీటీకి వచ్చినప్పుడు సో మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మా పిల్లలకి చెప్తూ, ఇంకెవరికైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సో మీరు కూడా మన ఛానల్ చూసి నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.